హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మనం బయటికి వెళ్తూ మీకు ఈ ఫ్రాక్ చూపించాను కదా, తీసుకున్నాను అని చెప్పని ఇది వేసుకున్నాను. అంటే ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఎంతో మన ఏజ్ చాలా తగ్గిపోయినట్టుగా, ఏదో యంగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చాలా అంటే లాంగ్గానే ఉంది, ఇబ్బందిగా ఏం లేదు. అంటే కన్వీనియంట్గా బాగుంది అనిపించింది. సరే, మీకు వేసుకున్నప్పుడు కూడా ఒకసారి ఎప్పుడైనా షేర్ చేస్తానని చెప్పాను కదా. నేను కొన్ని రోజులు వేసుకున్నాక 2-3 టైమ్స్ వేసుకున్నాక ముచ్చట తీరిపోతుంది కదా, అప్పుడు మా అమ్మాయికి ఇచ్చేద్దామని చెప్పని. బాగుందా లేదా ఫ్రాక్ అనేది చెప్పండి. ఇది ఫ్రాక్ ఫుల్ లెంగ్త్, అంటే మీకు పక్కన కూడా జస్ట్ షేర్ చేస్తాను అనమాట. దాని తగ్గట్టుగా మనం సింపుల్గా రెడీ అయితే బాగుంటుందని అలా బయటికి వెళ్ళినప్పుడు అలా మొన్న రెడీ అయ్యాయి అనమాట. అందుకని ఒక బిట్ మీకు షేర్ చేశాను. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక పులికింతలు పెట్టుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇంట్లోకో లేకపోతే నేను ఏదైనా చేయాలనుకుంటేనే. ఈ పిచ్చి ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అసలు నేను ఏం చేసేదానని కూడా ఒక వీడియో మీకు షేర్ చేస్తాను. అంటే ఇలా ఏదో ఒక ఆలోచన వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉండాలనిపిస్తుంది. అంటే పని తక్కువయ్యి నీకు ఇలాంటివి ఇష్టం అంటే, అవి ఉన్నా లేకపోయినా కూడా ఇవన్నీ ఇష్టం అంతే నాకు. జ్యువెలరీ ఎప్పుడో ఒక రెడ్ క్రిస్టల్స్ ఉంటే 3 రోజులు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పాను మొన్న. ఇవన్నీ గుచ్చుకుంటున్నాను అనమాట. నా దగ్గర కొన్ని సొరోస్కే పర్ల్స్ ఉంటే, యాక్చువల్గా రెడ్ది 2 లైన్స్ చైన్ ఉంది నా దగ్గర. ఈ మధ్యన ఏదైనా పాత ఏమన్నా సింపుల్గా ఉన్నవన్నీ తీసేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలి, అలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇవన్నీ ఓన్లీ సొరోస్కే పర్ల్స్ మాత్రమే. ఏదైనా ఒక అకేషన్కి ఏదైనా సింపుల్గా ఉండే బాగుంటుంది వేసుకుందాం అని చెప్పని పగడాలతో ఒకటి చుట్టాను చూసారా, అది తీసేసి మళ్ళీ ఇలా చేశాను అనమాట. కొన్ని ఇందులో వేసాను 3 లైన్స్, కొన్నేమో పక్కన రెడ్ క్రిస్టల్స్ ఉంటే దాంట్లో వేశాను. కానీ భలే అనిపించింది. ఇదేదో బాగుంది కదా అని చెప్పని అక్క కూడా ఆ మధ్యన ఇది గ్రీన్ స్టోన్స్ ఒకటి పోయాయే, చుట్టి పెట్టవే అని ఇచ్చిందనమాట అక్క. ఇగో అక్కవి ఇవి యాక్చువల్గాను. అక్క ఇచ్చిన బాక్స్లోనే ఉంచి రెడ్, గ్రీను, వైటు 3 ఏవో దండం మనం మొత్తం తెగిపోయి అంటే, నేను గ్రీను వైట్ కాంబినేషన్లో బాగుంటాయని చెప్పని ఇలా ఒక 5 గ్రీన్ పూసల తర్వాత ముత్యాలు, ఇవి పాత ముత్యాలు మనవి, అమ్మ వాళ్ళకు ఉండేవి చూసారా, ఆ టైప్ ముత్యాలు అనమాట. మంచి ముత్యాలు. నేనేమో ఇలా 3 లైన్స్ అయితే బాగుంటుందని చెప్పని, అక్క నీకు ఇలా చేసిస్తాను, నీ ఇష్టం ఎలాగో అలా చేసిరి అని చెప్పింది మా అక్క. వేసి 3 లైన్లు అల్లి, అంటే పక్కనంతా కరెక్ట్గా వైట్స్ అన్నీ కరెక్ట్గా రావాలి, కింద మాత్రం లేయర్ కాబట్టి కొంచెం అటు ఇటు వస్తుందని చెప్పని ఇలా చేశాను. రెడ్కి అయితే ఏం చుట్టడానికి నాకు ఇంకా అవ్వలేదు, దానికి ఇంకేం పూసలు మిగలేదు అనమాట. నేను చెప్పానుగా నా రెడ్ పగడాలు ముత్యాలు చుట్టుకుంటే తీసేసానని చెప్పని, అదేంటో నాకు మ్యాచ్ అయినట్టుగా అనిపించలేదు. ఇది మనకి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది, జ్యువెలరీ తయారు చేసుకునే మనం ఎక్కించుకునే థ్రెడ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ వీటికి మాత్రం సూదులు చాలా సన్నగా ఉండాలి, లేకపోతే నా కళ్ళు ఈ మధ్యకాలంలో చాలా దెబ్బతినట్టు అనిపించింది. ఎందుకంటే టీవీ పెట్టుకుని సూదులతో గుచ్చుకుంటూ అనమాట. ఏ లైన్ కాలేని మనం సూదులు తీసుకుని ఒక్కొక్క లైను కరెక్ట్గా మెజర్మెంట్ కోసం తీసుకుని 3 సూదులు ఉంటే 4 వరుసలు వేస్తే 4 సూదులు ఉండి, ముందు కొక్కానికి మనం పెట్టేసుకున్నాక అప్పుడు ఎక్కించుకుంటూ ప్యాటర్న్ ఉంటే దాన్ని తగ్గట్టుగా చూసుకుంటూ, మర్చిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి అలా చాలా జాగ్రత్తగా చుట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా పని లేనప్పుడు, టీవీ చూడాలనుకున్నప్పుడు, అలాంటప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అప్పుడు మనకి చేతితోటి ఏం పని ఉండదు కాబట్టి చేతితోటి గుచ్చుకుంటూ ప్రాక్టీసో టీవీయో అలా చేసుకుంటూ ఉన్నానమాట. సో ఫైనల్గా అది మాల్లో అయితే రెడీ అయిపోయాక మళ్ళీ షేర్ చేస్తాను. గుచ్చడం అయితే అయిపోయింది అనమాట. అక్కకి రెడీ చేసి ఇచ్చేసాను. అక్కది గ్రీన్ది చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చి పిల్లలకి మెయిన్ మా శ్రావణికి ఇప్పుడు ఇంక ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. సో దానికి హెల్తీగా ఇవ్వాలి. ఇద్దరికి జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఇంకా లేదు, ఆ మధ్యన ఎప్పుడో కొంతమందికి చూడండి, ఎప్పుడైనా మూడు వచ్చినప్పుడు అన్నీ చేసేయాలనుకుంటాం, మళ్ళీ కట్ చేస్తే 4-5 రోజుల తర్వాత ఇంకేమీ ఉండదు. ఏదో బలవంతంగా వండడం తినడం అన్నట్టుగా ఉంటుంది. చలికాలానికి అయితే అది కూడా కష్టంగా అనిపిస్తుంది. లేదు ఇంక ఎగ్జామ్స్ టైం కదా, కొంచెం హెల్తీగా నేను ఉండాలి, వీళ్ళని ఉంచాలి. ముందు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, డల్గా అవుతున్నామని చెప్పని ఏబీసీ జ్యూస్ చేయాలనుకున్నాను. కానీ మాటకే ఏబీసీ జ్యూస్ అంతే. దీంట్లో ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ వేసేద్దాము అని చెప్పని, మెయిన్ ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్ మనకు తెలిసింది. నేనేంటంటే ఏ అంటే ఆమ్లా కూడా పెట్టాను, ఎందుకంటే జుట్టుకి కళ్ళకి ఆమ్లా చాలా మంచిది. క్యారెట్ అయితే ఇంకా అసలు మనకి కళ్ళకి మంచిది, రంగుకి ముఖ్యంగాను. మా అమ్మాయి కూడా ఇప్పుడు తనకు కూడా మంచిదే కదా, ఎగ్జామ్స్ టైంలో కొంచెం హెల్తీగా నేను ఏదైనా చేసి అని చెప్పని. బీట్రూట్ కూడా మనకి చాలా మంచిది, ఇమ్యూనిటీ కానీ ఇవన్నీ ఏంటంటే మనకు ఆరోగ్యపరంగా చాలా మంచివన్నీ మనకు తెలిసిందే. విడిగా తినండిరా, యాక్చువల్గా విడిగా తినడమే చాలా మంచిది, ఫైబర్ దొరుకుతుంది. కానీ మనం అంత ఓపిక్గా చేసి పెట్టలేకపోతున్నాము. జ్యూస్ కూడా 2 రోజులు చేస్తాము, 3వ రోజు నుంచి బద్దకిస్తాము, స్కిప్ కొట్టేస్తున్నాము. లేదు, అట్లీస్ట్ చేసి పెడితే ఫ్రిడ్జ్లో పెట్టిందైనా వాడుకుంటాం కదా. అసలు ఇవ్వకుండా ఉండడం కన్నా క్యూబ్స్ కింద చేసి ఫ్రిడ్జ్లో పెడితే డే బై డే అయినా ఒక 2-3 క్యూబ్స్ వేసి కొంచెం వాటర్ పోసి ఇస్తే తాగుతారు కదా అని చెప్పని. స్వీట్నెస్ కూడా నేను ప్రత్యేకించి షుగర్ అవి వద్దులే అని చెప్పని, లైన్ డేట్స్ ఉంటాయి కదా, అవి కూడా కలిపి మిక్స్ చేసేద్దామని చెప్పని
ఈ బీట్రూటు, క్యారెట్, యాపిల్, పొమోగ్రనేట్ ముఖ్యంగా అండి యాంటీ ఆక్సిడెంట్స్ అందులో ఎక్కువగా ఉంటాయి. మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా ఉండాలి కదా. ఇప్పుడు సీజన్ మారినప్పుడల్లా దగ్గులు, జలుబులు ఇంట్లో ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పని ఇవి చేసి పెడదాము. ఐస్ క్యూబ్స్ కింద ఏబీసీ జ్యూస్ని కొంచెం స్టోర్ చేసుకునేలాగా ఒక 10 days. కానీ ఇది డైలీ కూడా తాగకూడదట. మనం డే బై డే ఒకరోజు ఇది తాగితే ఇంకో రోజు రాగి జావ తాగడమో లేకపోతే ఇంకేదైనా జ్యూస్ చేయడమో అలా అనుకుని చెయ్యాలి అని అనుకున్నాను. చేసి కూడా అప్పుడే 4-5 రోజులు అయింది. మీకు వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది అంతేని. ఇప్పుడు 2 సార్లు ఇచ్చానంతే. మళ్ళీ మధ్యలో ఏదో ఒక అవ్వనే లేదు. అట్లీస్ట్ ఫ్రిడ్జ్లో ఉంటే ఏంటంటే చేసి ఇస్తాం కదా అని చెప్పని. బట్ ఇదంతా మంచిదని నేను చెప్పట్లేదు. ఇంకా లేదు ఇగో నాలాగా బద్ధకంగా ఉండేవాళ్ళు రోజు చేయలేని వాళ్ళకి అట్లీస్ట్ మనం ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పని అవన్నీ చక్కగా జార్ నిండా పోసేస్తే ఒక గ్లాసు నీళ్ళు పోసి, నీళ్ళైతే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకి దాంట్లో ఉండే ఎసెన్సే మనకు సరిపోతుంది. నీళ్ళు ఏమి ఊరికే పోయి కానీ బ్లైండ్ అవ్వడానికి కొంచెం మెత్తబడ్డానికి అంటే కలవాలి కదా. మొత్తం అన్నీ రాగా ఉంటే మిక్సీ తిరగదు కాబట్టి నేను ఒక 1/2 glass వరకు వాటర్ పోసాను. ఆ తర్వాత ముందు ఒక జాలి తీసి దాంట్లోంచి వడగడదాం అనుకున్నాను కానీ అస్సలు పని కాదు. దాంతో అవ్వనే అవ్వదు, చాలా వేస్ట్ అయిపోతుంది. అదే మీరు ఏదైనా ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకుని చేత్తోటి మీకు ఎంత ఓపిక ఉంటే అంతగా చేత్తోటి మనం నొక్కుతూ తీస్తే కనుక 95% వచ్చేస్తుంది మొత్తం మీకు. ఆ ఫ్రూట్స్లో ఉండే అంత సారం అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. నాకు ముందు తెలియలేదు దీంతో ఇలా చేస్తున్నా ఏదో స్టైల్గా చేస్తున్నట్టుంది కానీ అయ్యేలా లేదని చెప్పని ఒక కాటన్ క్లాత్ తీసుకొచ్చి, కానీ చేతులకు మాత్రం ఆ రోజు చాలా పని ఇవన్నీ కట్ చేసేయడానికి నీరసం వచ్చినట్టు అయిందనమాట. కానీ చాలా మొత్తం అసలు ఇంక పిప్పి మాత్రమే మిగిలింది, ఏది వేస్ట్ అవ్వలేదు అసలు. ఇంకా ఇంతకుముందు ఏంటంటే జస్ట్ ఇలా వడగట్టేసి పడేసేదాన్ని, అసలు మొత్తం అంతా అందులోంచి పోయేది. ఎప్పుడైతే ఇలా బాగా పిండి వేసానో చాలా మటుకు అంతా వచ్చేసింది, ఇంక అందులో ఏం లేదు. సో ఐస్ ట్రేలో మొత్తం చక్కగా నింపేసి ఒక 2 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయాయి. వాటిని ఒక జిప్ లాక్లో పెట్టి స్టోర్ చేసుకుంటే డే బై డే చక్కగా ఇంట్లో అందరం కూడా ఒక చిన్న గ్లాసులు మంచిగా తాగొచ్చు. అట్లీస్ట్ పర్వాలేదు. ఇప్పుడు మనం ఫ్రీజ్లో ఉండి తినలేనివి ఎన్ని ఉన్నాయి, మనం అదే అందులో ఉండే తినేవే చాలానే ఉంటున్నాయి. మనం కూరగాయలు ఏంటి, పాలు, పెరుగు, ఎవ్రీథింగ్ మనం ఫ్రిడ్జ్లోనే పెడతాం. దాని సైజులు కూడా పెంచి మరీ అందులో పెట్టుకొని తింటున్నాం తప్ప లేకుండా అయితే అవ్వట్లేదుగా. ఫ్రోజన్ ఫుడ్స్ అని ఏవో తెచ్చుకు తింటున్నాం. అట్లీస్ట్ ఇది కొంచెం బెటరే కదా అని చెప్పని నేను కూడా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 3-4 ట్రేలు అయ్యాయి. సో అన్నీ కలిపి ఒక జిప్ లాక్లో పెట్టుకున్నాను అనమాట. మీకు ఎవరికైనా యూజ్ అయ్యో నాలాగా బద్ధకంగా ఉండి లేదు చేసుకోవాలి అనుకుంటే బాగుంటుందని చెప్పని షేర్ చేస్తున్నాను. లేకపోతే లేదు అంటే అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు లైన్ డేట్స్ కూడా, ఎందుకంటే అవి కూడా చాలా మంచిది. నీరసం రాకుండా ముఖ్యంగా మనకు కూడా చూడండి 2 రోజులు చేస్తే 2 రోజులు లేవలేకపోతాం, ఎందుకు నీరసంగా ఉన్నట్టు ఉంటుంది. 2 రోజులు బాగుంటే ఇంటి పని చేసేసుకుంటాం, బాగాలేనప్పుడేమో పిల్లిలా మూల కూర్చుంటుంటాము. అంత ఇమ్యూనిటీ లెవెల్స్ వయసుని బట్టి కొంత ఉంటుంది కాబట్టి మంచిగా అంతా ఆరోగ్యపరమైనవి కాబట్టి అన్నీ వేసి ఇలా చేశాను. నెక్స్ట్ మళ్ళీ కమింగ్ టు ద ముగ్గు దగ్గరికి వస్తే, ముగ్గు షీట్ దగ్గర కిందకి ఏదో పాకి వెళ్ళినట్టుగా అనిపించింది. నాకు ఇంకా భయం వేసింది, ఏ పామైనా ఎందుకంటే షీట్లు లేచిపోతున్నాయి అంటే ఇలా పైకి ఊరికే వచ్చేస్తున్నాయి. 1, 2, 3, 4 ఒకదాని మీద ఒకటి అంటిస్తూ వచ్చాను షీట్లు. దాని కింద చూస్తే జర్రెలు, ఒక 3-4 జర్రెలు ఉన్నాయి. ఇగో పెయింట్ అతను వస్తే పెయింట్కి గేట్ బయట ఇంటి దగ్గర వేయించానమాట. అతను వస్తే చంపేశాడనమాట. ఏదో పాకినట్టు అనిపించి చూడంటే తీసాడనమాట. తీస్తే అలా వచ్చేసిన షీట్ అంతే. ఎప్పుడో నేను యూట్యూబ్ మొదలెట్టినప్పటి నుంచి షీట్లు అంటిస్తూ ముగ్గులు ఎన్నో పెడుతున్నాను కదా, మళ్ళీ అంటిద్దాంలే షీట్ అని చెప్పని అవి దానికోసం ఏమో దాని కిందకి ఏం దూరెళ్ళిందో ఏమో, ఏ పామైనా వస్తుందేమో తెలియదు కదా. మొన్న ఈ షీట్ మీద ముగ్గు పెట్టాను అనమాట. ఒక వేరే షీట్ ఉంటే దాని మీద ముగ్గు పెట్టి మీకు షేర్ చేశాను. అది కూడా గుమ్మ ముందే పెట్టుకుంటూ ఉంటాను నేను. ఇదైతే అదైతే ఏది కుదిరితే దాని మీద పెడుతూ ఉంటాను. చూసారా ఒక 3-4 జెరలు అయితే కనిపించాయి. దాని కింద ఒకటి దూరింది. బాబోయ్ ముందు వాటిని తీసేసే ముగ్గు తంగ తర్వాత అంటే నేను మీకు సిమెంట్ వేసి ఎర్రమట్టి కింద వేసి చేస్తాను మేడం బాగుంటుందని చెప్పంటే సరే చెయ్యంటే టైల్స్ ఉండే మామూలుగా మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా వాటిల్లో అంతా సిమెంట్ పూసి దానిపైన మళ్ళీ రెడ్ ఎక్స్ అని చెప్పని ఎర్రమట్టిలా ఉన్నట్టు ఉంటుంది అనమాట, అది వేసి పెట్టాడు. ఇప్పుడు మీరు దీని మీద డైరెక్ట్ పెట్టుకోవచ్చు, లేదు షీట్ అంటించుకున్నా కూడా మీకు నీట్గా వస్తుంది మేడం అంటే సరే అయితే అని చెప్పని అన్నాను. ఇదొక పని చేయించాను అన్నమాట ఇంట్లోనూ. ఈ పైన ముగ్గులు ఇంకొంచెం బాగున్నట్టుగా అందంగా ఏదైనా పెట్టడానికి వీలవుతుందని అనుకుంటున్నాను. ఏదో ఒకటి ఇలా చిన్న చిన్న పనులు ఉంటూనే ఉంటాయి. వాళ్ళు 2-3 రోజులు వాళ్ళు వెంటపడి చేయించడం అవుతుంది. ఫైనల్గా ముగ్గు మళ్ళీ శుక్రవారం పెట్టినప్పుడు అంటే యాక్చువల్గా ముగ్గు ముందే పెట్టుకుని ఉన్నది ఒకటి ఉంచుకున్నాను అనమాట నేను. ఇది మరి ఎలా ఉండదో తెలియదని చెప్పని
షీట్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకొని దీని మీద షీట్ అంటించుకుంటే ఇంకా బాగా వస్తుందని అనుకుంటున్నాను అనమాట. ఇగో ఎర్రమట్టి మనకి సేమ్ ఎలా ఉంటుంది అలాగే వస్తుందన్నమాట ముగ్గు. ఫైనల్గా ఇది ఈరోజు మీకు చేయాలనుకున్న వీడియో అనమాట. దీని మీద పెయింట్ వేద్దామా షీట్ అంటిద్దామా అని ఆలోచిస్తున్నాను. మీకు తెలిసే ఐడియా ఉంటే కనుక నాకు చెప్పండి. నేనైతే షీట్ కూడా బుక్ చేద్దామని అనుకుంటున్నాను. నాకేంటో షీట్లు అలవాటు అయిపోయి బాగున్నట్టు అనిపిస్తుందేమో అని చెప్పని అయితే దీని మీద పెట్టి కూడా ఒకసారి మీకు వీడియో షేర్ చేస్తాను. ఎలా ఉన్నదో ఒక ఐడియా ఉంటుంది కదా, మొత్తం డ్రై అయిపోయాక అనమాట. ఎర్రమట్టిలాగా ఉంటుంది కాబట్టి పెడితే మంచిదే చక్కగాను గుమ్మం ముందు ఎప్పుడును. జాజు అంటాం కదా అమ్మవారికి ఇష్టం అని చెప్పని. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఏం చెప్పాలనుకో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. మీకు ఇంకేమైనా మంచి ఐడియాస్ వస్తే కూడా నాకు షేర్ చేయండి. సంక్రాంతి వచ్చేసింది కాబట్టి అందరూ హడావిడిగా ఉండుంటారు, షాపింగ్ కానీ క్లీనింగ్ కానీ అన్ని పనులను. మళ్ళీ శుక్రవారం మీ అందరినీ ఒక మంచి వీడియోతో కలవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.